ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు వెల్కమ్ చెప్పి శుభాకాంక్షలు అందించారు. ఎయిర్పోర్ట్ వద్ద కార్యకర్తలు సందడి చేశారు. ప్రస్తుతం బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంతకంటే మించి కూడా మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల తాలూకా సహాయ సహకారాలతో, పిన్నల తాలూకా ఆలోచన, మరి వారితో ఉన్న సంబంధాలతో మరి నిర్వర్తిస్తారని చెప్పని మరి మొదటిసారిగా మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నిన్నటి రోజున ప్రకటన వెలువడిన తర్వాత మరి ఈరోజు హైదరాబాదు మన రాష్ట్రం వచ్చినప్పుడు మరి హైదరాబాద్ లో ఉన్న మరి మా పెద్దలందరూ మరి వీరే కాకుండా మరి రాష్ట్రం నలుమూల నుంచి కూడా మరి వారు చూపెట్టిన స్వాగతం, ఆదరణ, అభిమానానికి రామా చూపెట్టిన ఆదరాభిమానానికి మరి మనస్ఫూర్తిగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం ఉంది. మా పెద్దల్లో ఎంతో ఆత్మీయతని ఈరోజు మరి వారు చూపెట్టారు. మరి ఇదే రకంగా రాబోయే కాలంలో పెద్దలందరి తాలూకా సహకారంతో ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు పడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలందరూ ఎన్నో త్యాగాలు చేసి మరి వారికున్న అనుభవంతో, వారికున్న చాకచక్యంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వైభవం తేడానికి ఎంతో కృషి చేశారు పెద్దలందరూ కూడా. అటువంటి పెద్దల్ని మరి నేను ఇవాళ అర్థిస్తున్నాను. ఆ సహకారాన్ని, ఆ తాలూకా చాకచక్యాన్ని, మీ అనుభవాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి మరి నాకు మరి మనస్ఫూర్తిగా మీరు ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తేడానికి మరి సహకరించవలసిందిగా వారందరినీ కూడా మరి మీ ద్వారా అర్థిస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఎన్నో విప్లవాత్మకమైన విధానాలతో ఆవేశపూరితమైన నిర్ణయాలు వారిలో ఉన్నాయి. తద్వారా సామాన్య ప్రజానీకానికి మేలు జరగాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోరుకుంటున్నారు. వారి ఆలోచనల్ని, ఆ కార్యకర్తల్ని, ముఖ్యంగా యువతని మీ ద్వారా కోరుతున్నాను. మీకు ఏ ఆలోచన ఉన్నా, మీరు ఏ విధానాన్ని చేస్తే ఈ పార్టీ బలోపేతమైంది, ఈ ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్తాది అనే విధానాన్ని మీ ముందు ఏదున్నా నిస్సంకోచంగా పార్టీకి మీరు చెప్పండి. దాన్ని ప్రభుత్వానికి మనం ముందుకెళ్దాం, ముఖ్యమంత్రి గారికి విధానాలు చెప్దాం, ప్రభుత్వం ముందుకి మా పార్టీ తాలూకా నిర్ణయాలు తీసుకెళ్దాం. తద్వారా విధానాల ద్వారా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి మరి కృషి చేద్దామని చెప్పి యువతనంతటినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా కూడా మరి మాలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో మేలైన కార్యక్రమాల్ని, ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి. ఇప్పటికి ఎన్నో చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ విధానాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు అందాలని, పార్టీ విధానం ఉండాలనేది నా ఆలోచన. ఎంతేకాదు ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కార్యకర్తలు తెలుసుకుని దాన్ని మళ్లీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమాన్ని రూపొందించాలనేది ఒక సంధానకర్తగా ప్రభుత్వానికి, ప్రజలకి పార్టీ ఒక సంధానకర్తగా ఉండాలని, పార్టీ వేరు ప్రభుత్వం వేరు అనే కాకుండా పూర్తిగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమనే నానుడితో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రజల కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది, సంక్షేమం కోసం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావించేటట్లు, ప్రజలు కూడా ఊహించేటట్లు వారికి అనుగుణంగా పార్టీ ఉండాలని మరి ఇవాళ కోరుకుంటున్నాం. ఈ దిశగా రాబోయే కాలంలో పెద్దలందరి సహకారంతో మరి ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి 2 రోజులు పోయిన తర్వాత
మళ్ళీ పెద్దలందరితో సమావేశం చేసి మా అందరితో కూడా ఆలోచన చేసి మరి తేదీని నిర్ణయించి ఆ రోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలని గ్రామాల్లోనూ అలాగే పట్టణాల్లోనూ మండల వారీగా మరి అలాగే జిల్లా వారీగా నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని మరి ఇప్పటికే మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పెద్దలందరూ కూడా మరి ఆదేశించారు. మరి ఆదేశానుసారం మరి రాబోయే కాలంలో మరి ముందుకెళ్తామని మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ మీడియా పెద్దలందరినీ కూడా ఇక్కడికి వచ్చిన వారినే కాకుండా మీ పెద్దలు కూడా కోరుతున్నాను, ఈ ప్రభుత్వానికి మీ చేయూతనివ్వండి, మీరు సహకరించండి. సంక్షేమం కోసం పేద ప్రధాని కోసం ఉన్న ఈ ప్రభుత్వానికి మీరు ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ప్రచార సాధనాలుగా ఉండి తప్పు జరిగితే దాన్ని ముందు చూపెట్టి మాకు పార్టీకి మరి మీరు చెప్పి ఏదైనా ఉంటే మీరు కూడా సహకరించి మాకు ముందుకు తీసుకెళ్ళడానికి మరి మీడియా సోదరులు కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. Badrinath Premier Show in London at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans Premier Show in UK at 4 p.m. Berlin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premier Show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218.